హాయ్, ఈ వీడియో ఎస్పెషలీ గోల్డ్, సిల్వర్, కమోడిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వెల్త్ క్రియేషన్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్. వీడియోలు చూడడం వల్ల, న్యూసెస్ చదవడం వల్ల అనాలిసిస్ రాదు. ఈరోజు మార్కెట్లో 90% ఫేక్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తూ ఉంది. మరోవైపు జెన్యూన్ అనాలిసిస్, జెన్యూన్ సబ్జెక్ట్ చెప్తుంటే మాలాంటి వాళ్ళకి మార్కెట్లో సరైన గుర్తింపు, సపోర్టు ఉండదు. నేను ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నాను. 5 సంవత్సరాలుగా చాలా అగ్రెసివ్గా అనాలిసిస్ ఇచ్చాను. రీసెంట్గా 3 నెలల కిందటి నుంచి కూడా గోల్డ్, సిల్వర్ సంబంధించి చాలా సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇస్తూ ఉన్నాను. చాలా మందిలో నేను గమనిస్తూ ఉన్న ఫ్యాక్టర్స్ రెండే. అయితే నమ్మకపోవడం, లేదా ఇంకేం చెప్తాడు అని చూస్తూ ఉండడం. ఎంతమందిలో నేను చూస్తూ ఉన్నాను కదా, లక్షల కోట్ల రూపాయలు తప్పుడు వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నా కూడా ఒక అడ్వైజర్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తామనే అవగాహన ఎవరికి ఉండట్లేదు. మెజారిటీ పీపుల్ డబ్బు ఉండేటప్పుడు డెసిషన్ ఓన్గా తీసుకుంటామని భావిస్తూ ఉన్నారు. తీరా లాస్ వస్తే ఆ లాస్ గురించి ఏదో డిస్కస్ చేయాలని చూస్తూ ఉన్నారు తప్ప జెన్యూన్గా ఒక అడ్వైజర్ని ఫాలో అవుతాము, జెన్యూన్గా ఒక అడ్వైజర్ని చెప్పింది వింటామని చాలామందికి ఉండట్లేదు. ఇది నేను చాలాసార్లు కూడా చెప్పాను. లైవ్లో మనం ఎన్ని ప్రూఫ్ సబ్మిట్ చేసినా కూడా స్టిల్ నేను చూస్తూ ఉన్నాను కదా, మళ్ళీ ఆ ఓల్డ్ స్కూల్ మెంటాలిటీలో ఉన్నారు తప్ప ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ సర్వీసెస్ తీసుకుంటే మన వెల్త్ క్రియేషన్ మరింత బాగుంటుంది కదా, అడ్వైజరీ సర్వీసెస్ తీసుకుంటే మన వెల్త్ క్రియేషన్ బెటర్గా ఉంటుంది కదా, ఈ అవగాహన మెజారిటీ పీపుల్లో ఉండట్లేదు. మరోవైపు చాలా వరకు వీడియో చూస్తే లేకపోతే ఇంకేదో చేస్తే అనలిస్టులుగా మారిపోలేము, అనాలిసిస్ చేయలేము, సరైన వేలో ఇన్వెస్ట్మెంట్ చేయలేము. దానికి సరైన రిస్క్ ప్రొఫైలింగ్, రిస్క్ అలొకేషన్స్, టైమ్లీ మార్కెట్ అప్డేట్స్ ఇవన్నీ అవసరం. ఒకసారి ఒక వార్త విన్నా లేదా ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మన ఇన్వెస్ట్మెంట్ అయిపోయినట్టుగా కాదు, మనం ఏదో వెల్త్ క్రియేషన్ చేసినట్టుగా కాదు. అనాలిసిస్, అడ్వైజరీ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను అండ్ రిపీటెడ్గా చాలామందితో ఇదే వార్న్ చేస్తూ ఉన్నాను. ఏదో ఆ రోజు ఒక సలహా అడగడానికో లేదా డిస్కస్ చేయడానికో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు తప్ప కంటిన్యూస్గా వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి, ఇది మన యొక్క బాధ్యత, ఇది అవసరము అని చెప్పి అవగాహన చాలామంది లోపిస్తూ ఉంది. ఆ పద్ధతి మార్చుకోవాలి.